గ్వాలియర్ రాణి మరియు బీజేపీ వ్యవస్థాపకురాలు రాజమాత విజయరాజే సింధియాను ఇందిరాగాంధీ ఢిల్లీలోని తీహార్ జైలులోని ఫాన్సీ కోఠి అంటే మరణశిక్ష పడిన ఖైదీల గదిలో బంధించారు. అది బాత్రూమ్ కూడా లేని సెల్. ఆశ్చర్యకరంగా స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ భీమ్సేన్ సచార్ను 82 సంవత్సరాల వయసులో జైలులో పెట్టారు. కేవలం ఒక లేఖ రాసినందుకు పోలీసు హింసకు గురయ్యారు. ఇక సామాన్య ప్రజలను ఎలా చూసుకునేవారో చూడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం. నేడు ఈ ఇండి కూటమి లడఖ్ హింస తర్వాత అరెస్ట్ అయిన వారి కోసం మొసలి కన్నీరు కారుస్తోంది. విషయం అందించిన వారు విశ్వాయే. భారత్ మాతాకి జై.